Welcome to my channel, Jitesh Kumar Jha. I hope you guys are doing good. Today we will be going for a long drive and we'll be covering the journey. Baane varsham padutundi, but I think we are getting prepped up for a car drive. ఇవాళ కోసం అయితే మేము డెస్టినేషన్స్ పిక్ చేసుకున్నాం కానీ ప్లాన్ ఏం లేదనమాట. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలనేది. సో ఫస్ట్ మనం అందరినీ పిక్ చేసుకొని మనతో పాటు సంగమన్న, చందు, అమృత్ వస్తున్నారు. ఫస్ట్ అందరం కార్లో కూర్చొని దెన్ వీ విల్ డిసైడ్ యాజ్ టు లైక్ ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి అని. A few moments later. चलो चलो बॉयज, तुमको क्यों लाया बोलो? ఓం గణేశాయ నమః, హర హర మహాదేవ్, శంభో శంకర, ఓం నమః శివాయ. నేను లాస్ట్ దాకా ఏమనుకున్నా తెలుసానా, నేను చందు మారేడుమిల్లి వెళ్తున్నాం అనుకుంటే ఒక ప్లాన్ ఉండే మాది. సో బైక్ మీద కొడదాం. బట్ నిన్న అరుణాచలం వినంగానే సరే మనం అరుణాచలమే వెళ్ళాలి అని ఒక థాట్ లో ఉండిపోయినాయి. నాకేమనిపించింది అంటే ఇప్పుడు వెళ్ళకపోతే మాకు మళ్ళీ అవదని చెప్పేసి అనిపించింది. చాలా అల్టిమేట్లీ అయితే మన 2 టార్గెట్స్ ఉన్నాయి కదా, ఒకటైతే అరుణాచలం, ఒకటి పాండిచ్చేరి. సో మనం రెండిట్లో ఫస్ట్ డెస్టినేషన్ ఏందనేది ఒకసారి డిసైడ్ చేసుకోవాలి. మేబీ ఒక ఫస్ట్ ప్లాన్ ఏంటంటే లైక్ అరుణాచలం రీచ్ అయిపోయి నైట్లో మంచిగా పడుకొని పొద్దున్న దర్శనం చేసుకొని స్ట్రైట్ టు పాండిచ్చేరి. అది ఫస్ట్ ఆప్షన్. పాండిచ్చేరి ఆరోవిల్లే సారీ వాట్ ఎవర్ వి ప్లాన్. సెకండ్ ఆప్షన్ ఏంది లైక్ మేబీ ఇక్కడ నుంచి సీదా ఆరోవిల్లో కొట్టేసి రేపటి దాకా స్టే చేస్తే బెటర్. ఎగ్జాక్ట్లీ లైక్ ఒక డే ఆడ ఉండి కొంచెం ఎక్స్పీరియన్స్ చేయగలిగితే మస్తు ఉంటుంది. మనం ఇవాళ నైట్ ఇంకా దర్శనం టైం ఉందనుకో, డైరెక్ట్ కాలు కడుక్కుని వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్ళి అదే రూమ్కి వెళ్ళిపోయి పడుకుని పోయి మళ్ళీ మార్నింగ్ లేస్తాము, మంచిగా ఫ్రెష్ అయ్యి దర్శనం దర్శనం చేసుకుని డైరెక్ట్ అక్కడి నుంచి పాండి వెళ్ళిపోతాం. పాండి లంచ్ లోపు వెళ్ళిపోతాము. లంచ్ పాండిలో చేసి మంచి ఆఫ్టర్నూన్ అంతా ఫ్రెంచ్ కాలనీస్, ఆ బీచ్ అవన్నీ తిరగచ్చు. అది మంచి ఆప్షన్. సంగమాన నేను చూస్తుంటే నువ్వు ప్రొఫెషనల్ డ్రైవర్ లెక్కన నాకు అర్థం కాలేదు సార్. కరెక్ట్ పొజిషనింగ్, కంఫర్ట్ హైవే. ఆ లాంగ్ రైడ్ కొట్టేటోళ్ళు ఉంటారు, తుఫాన్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా బట్ ఇప్పుడు మనం అందరం ఫస్ట్ టైం వెళ్తున్నాం అరుణాచలం. ఫస్ట్ టైం. అమృత్ సెకండ్ టైం అనుకుంటా. అవునా అమృత్? ఇద్దరు అరుణాచలం ఫస్ట్ టైం అందుకే కదా వెళ్దామన్నా. తమిళనాడు వెళ్ళావు కానీ అరుణాచలం వెళ్ళలేదు అంతేనా? నేను తమిళనాడు వెళ్ళా కానీ అరుణాచలం వెళ్ళలేదు. అరుణాచలం వెళ్ళలేదు. ఏడికి వెళ్ళావు తమిళనాడులో? తమిళనాడులో వెల్లూరు, గోల్డెన్ టెంపుల్ వెళ్ళావా? మధురై వెళ్ళావా? గోల్డెన్ టెంపుల్ వెళ్ళలేదు. మధురై వెళ్ళా. ఇంకా నాకు తమిళనాడు చాలా ఉన్నాయి. మధురై కిందికి ఉంటారు. సో మేమైతే ఫైనలీ మా ఫస్ట్ బ్రేక్ తీసుకున్నాం అనమాట. ఫ్యూల్ బ్రేక్. సిఎన్జి కొట్టించేసినాం, కొంచెం పెట్రోల్ కొట్టించేస్తే మన దగ్గర ఒక రిజర్వ్ ఉంటుంది. సో అది కొట్టించుకొని వీఆర్ బ్యాక్ ఆన్ ద హైవే. ప్రస్తుతానికి మేబీ ఒక 2 hours మేము 100 kilometers చేయగలిగాం. రీజన్ ఏంటంటే మాకు కూడా తెలియదు, బాగానే కొట్టినాం స్పీడ్స్ అయితే. బట్ స్టిల్ లెట్స్ ట్రై అండ్ కవర్ సమ్ డిస్టెన్స్. సో ఫైనలీ మేమైతే కృష్ణా రివర్ దగ్గర ఉన్నామన్నమాట. అక్కడ బీజుపల్లి హనుమాన్ టెంపుల్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి ఫస్ట్ హనుమాన్ దర్శనం చేసుకొని దెన్ విల్ స్టార్ట్ ఫర్ ఫైనల్ డెస్టినేషన్ అరుణాచలం. అప్పుడు బయలుదేరుతాం అనమాట. బట్ ఇన్ ద మీన్ టైం లైక్ కృష్ణా రివర్ ఎట్లుండో చూడండి ఒకసారి. అక్కడ కూడా ఏదో ఫోర్ట్ ఉన్నట్టున్నది పైన చూడండి, ఒక కన్స్ట్రక్షన్. ఏమో వాటర్ మధ్యలో ఒక చిన్న ఐలాండ్ లాంటిది ఉంది, దాని మీద మళ్ళీ ఏదో ఫోర్ట్ పెట్టారు. మార్నింగ్ దాకా మనకు బీచపల్లి హనుమాన్ టెంపుల్ వెళ్తున్నామని తెలియదు. ఇప్పుడు నెక్స్ట్ జోగులాంబ వెళ్తున్నామని తెలియదు మనకి. అట్లీస్ట్ మార్నింగ్ దాకైతే తెలియదు మనం జోగులాంబ కూడా. సడన్ సర్ప్రైజ్. యాక్చువల్లీ ఇది 16 kilometers చూపిస్తుంది అన్న. ఐ వుడ్ సే లైక్ మీరు ఒకసారి చూడండి. అదే ఎందుకో ఎలా కొడుతున్నా. జోగులాంబ గద్వాల్ అని కొట్టినా. గద్వాల్ అంటే ఇది విలేజ్ పేరు అనుకుంటా. గద్వాల్ ఈజ్ అ ప్లేస్. జోగులాంబ టెంపుల్ అంటే అంతే. సెర్చ్ చేయండి ఇంకో మొబైల్లో. ఒక్కొక్కసారి చెప్పలేము మొబైల్ చూడండి ఒకసారి. అది ఒకసారి రాంగ్ ప్లేస్ చూపిస్తూ ఉంటారు సడన్గా తీసుకుని. గూగుల్ని నమ్మి అయితే చెప్పలేము. ముందుకైనా శ్రీ జోగులాంబ అమ్మవారి టెంపుల్, 5th శక్తిపీఠం, 41. ఎక్కడ నుంచి? ఇప్పుడు ఇక్కడ నుంచి 41. ముందు నుంచి లెఫ్ట్ ఉందా రైట్ ఉందా? ముందుకు వెళ్తారు. లెఫ్టే ఉంది కదా.
జోగులాంబ ఇస్ బేసిక్లీ శక్తిపీఠ్. దీంట్లో అయితే మహాశక్తిపీఠ్ అని రాసేసి ఉంది. శక్తిపీఠ్కి మహాశక్తిపీఠ్కి డిఫరెన్స్ ఉంటుంది. మేజర్ 51 ఉంటుంది కదా మనకి. కామాఖ్య టెంపుల్ అస్సాంలో. కామాఖ్య ఇక్కడ ఇప్పుడు మన కాశ్మీర్లో ఏముంది జమాత్ అది ఇది వేసుకుని వెళ్తారు కదా, వైష్ణోదేవి. అది ఛత్తీస్గఢ్లో దంతేశ్వరి. మేజర్ 51 ఉంటాయి కదా. ఫైనల్లీ మనకు జోగులాంబ టెంపుల్ పక్కకి ఇంకా కొన్ని బ్రోకెన్ టెంపుల్స్ ఉన్నాయి. ఐ మీన్ టెంపుల్లో కాదో పూజలు జరుగుతాయో లేదో తెలియదు, బట్ దీస్ ఆర్ సమ్ ఏన్షియంట్ రిమైన్స్. సో లెట్స్ గో ఇన్సైడ్ అండ్ సీ. వావ్, బ్యూటిఫుల్ అసలు. మ్యాన్, జస్ట్ లుక్ ఎట్ ఇట్. బ్యూటిఫుల్ టెంపుల్స్ని ఎవరైనా ఎట్లా డిస్ట్రాయ్ చేయగలరు అని ఆలోచిస్తున్నాను. ఇదొక్కటే కాదు, లైక్ ప్రీవియస్గా కూడా ఒక టెంపుల్ చూసినాం, అది కూడా డిస్ట్రాయిడ్. ఐ మీన్ ఎక్స్పర్ట్ లెవెల్ డీటెయిలింగ్, బట్ వాటిని ఇరగొట్టేసి ఫేస్ ఇరగొట్టు, కాలు ఇరగొట్టు, ఐ మీన్ దే హ్యావ్ డిస్ట్రాయిడ్ ఇట్ కంప్లీట్లీ. బట్ జస్ట్ లుక్ అట్ ద వే దీస్ థింగ్స్ హ్యావ్ సర్వైవ్డ్. ఐ మీన్ అంత చేసినా ఇవి ఇంకా ఉన్నాయి అంటే గ్రేట్. అసలు మన ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ అనేది చాలా చాలా గ్రేట్ అని అర్థమవుతుంది. ఈ రాళ్ళని అక్కడ ఎట్లా పెట్టిర్రా అని ఆలోచిస్తున్నాను నేను అప్పటి నుండి. ఆ పైన డీటెయిలింగ్ చూడండి, అసలు ఆ లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్ ఎట్లా చేసారు అసలు. మన టెంపుల్స్ని ఇరగొట్టి ఈడేమో లెట్స్ సే వీళ్ళు ఇలా ఒక మాస్క్ కట్టుకున్నారు, గ్రేవ్ యార్డ్ కట్టుకున్నారు. ఎంత ఇల్లాజికల్, ఎంత దారుణం అంటే ఇది. దిస్ ఇస్ టూ మచ్ వాట్ దే హావ్ డన్ టు అస్. స్పెండింగ్ టైం. ఫైనలీ జోగులాంబ దర్శనం కూడా మాది అయిపోయింది. బట్ ఐ థింక్ దిస్ ఇస్ అ టెంపుల్ వర్త్ విజిటింగ్. బట్ అసలు ఇంత మంచి టెంపుల్స్ని ఎట్లా ఇరగొట్టాలనిపిస్తుంది. చేస్తారు అదంతా మొఘలుల టైంలో జరిగింది కదా. మనం చూస్తేనే అంత బాధేస్తుంది. ఎవడైతే కట్టినోడు ఉంటాడు పాపం మనకి ఎంత బాధేస్తుంది అప్పట్లో కదా. కానీ ఇది లైక్ 700 AD అంటే అన్న. 704 AD అంటే ఆల్మోస్ట్ 1400 years కంప్లీటెడ్ అయింది మళ్ళీ. కానీ ఇప్పటికీ ఇంకా అట్లే ఉంది టెంపుల్. ఇంకా ఏం మెయింటైన్ చేయట్లే వాళ్ళు గవర్నమెంట్. మరి అసలు వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. పైసలు వస్తే చేస్తుంది గవర్నమెంట్. అరే జోగులాంబ కూడా చాలా ఫేమస్ కదా బ్రో. యాక్చువల్గా ఇక్కడ ఒక మనం చూడలేం కానీ ఒక విగ్రహం ఉంటుందంట నగ్నంగా. ఓకే, అది ఉంటుంది అనమాట. ఏంటి గుడి మధ్యలో మస్జిద్ ఉంది, నాకు అర్థం కాలేదు అదేంటి. అరే గుడి ఆనుకొని ఉంది బ్రో. ఎందుకంటే వాళ్ళు అప్పుడు వచ్చిర్రు, అడుక్కున్నారు, ఇచ్చిర్రు. లెఫ్ట్ కదా మా ఇక్కడ అరుణాచలం పగలగొట్టి పక్కన కొట్టడం. ఇప్పుడు ఫైనలీ మనం అరుణాచలమే కదా మధ్యలో. ఇంకేం లేదు ఏదంటే మనం ఇది మళ్ళీ రాలేం వీటి కోసం అని. బట్ ఇది మంచిగా ఉంది అన్న. ఫాల్తూ ఎయిడాడా తిరగడం అంటే టెంపుల్స్కి వెళ్తున్నాం. 20 days లీవ్ అంటే అసలు షాక్ అయిపోయింది. మాకు మంచి రోజులు వచ్చినాయి అనుకుంటారు. అరే ఓ మనము లీవ్ పెట్టలే హాలిడే. బట్ పాయింట్ ఏంటంటే లెట్స్ సే మీకు బతకడం రాదేమో, మాకు వస్తుంది, మేమేం చేయాలి. మీ జీవితంలో ఆఫీస్ ఇల్లు తప్ప ఇంకేం లేదు.
మాకు ఉందేమో 9 hours హైవే ఎక్కినామంటే మధ్యలో ఒక 1 hour బ్రేక్ అనుకో 1-2 hours ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 11:30 అవుతుంది. సో 1:32కి ఆపుదాం. అరుణాచలం టెంపుల్ అయితే 8 o'clock క్లోజ్ అయిపోతుంది అన్న. సో దర్శనం అయితే అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఏడా ఆగినా స్టే ముందు బుక్ చేసుకొని లేదా స్టే గురించి ఆలోచించుకొని వెళ్దాం. చూద్దాం అన్న, లెట్స్ లాస్ట్ మూమెంట్ లో ఏదైనా చేద్దాం. బట్ ఒక నైట్ స్లీప్ అయితే మనకు కావాలి, మంచి స్లీప్ కావాలి. మంచి మార్నింగ్ మళ్ళీ ఎంజాయ్ చేయాలంటే మంచి స్లీప్ కావాలి. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. వాడు అర్జెంట్లీ చెప్తాడు దొడ్డికి వచ్చిందని. ఏంట్రా బిడ్డ వాడు దొడ్డిపెట్టిందా 2 సార్లు అడగంగానే ఊకదా ప్రతిసారి దొడ్డి పెడతా. మన సిస్టమ్ బాగాలేదన్న, ఇడిచే నువ్వు అన్ని. ఏంది మళ్ళా దొడ్డి పట్టిందా? ఊకోనా ఎప్పుడు చూసినా దొడ్డికి అది తప్ప నీకు ఇంకేం రోగం తెలియదా నీకు? మన కెరియర్ ని చాలా చిన్న లెంత్ తో చూస్తలేమా? ఐ మీన్ మనం ఒక పాత్ సెలెక్ట్ చేసుకొని జీవితాంతం దాంట్లోనే ఉండాలని ఏం లేదు కదా. అవును ఇది నచ్చట్లేదు వేరేది చేస్తాం, అది నచ్చట్లేదు మళ్ళీ చేస్తాం. ఇప్పుడు ఇవన్నిటి మధ్యలో ఏంటంటే లైక్ మన ఫ్యామిలీ స్టెబిలిటీ అట్లా ఉండాలి. మనకి రెస్పాన్సిబిలిటీస్ అంటే లింక్స్ పెద్ద పెద్ద లయబిలిటీస్ లేకపోతే అట్లా చేసుకోవచ్చు. అది కూడా మన డెసిషన్సే కదా. ఇప్పుడు నీకు దగ్గర లయబిలిటీ ఉందంటే ఆ డెసిషన్ ఎవరు తీసుకుంది? నువ్వే కదా. ఇక డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆలోచించడం ఏంటి? ఫైనల్లీ 1:15 అవుతుంది. ఆఫ్టర్ 2 temples, ది హనుమాన్ టెంపుల్ అండ్ దెన్ జోగులాంబ. ఇప్పుడు మనమైతే కర్నూలుకి ఇంకా మేబీ ఒక 70-80 kilometers ఉన్నాయనుకుంటా. మాకైతే లంచ్ స్పాట్ అనిపించింది, ఆగినాం లంచ్ కోసం. ఇక జుగాడి చేసినాం, కార్తీక్ కూడా బోనెట్ తీసేసినాం. సో దట్ లైక్ కొంచెం సేపు కూల్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ విల్ బీ ఆన్ అవర్ వే. ఫైనలీ మనకు ఒక 190 kilometers ఉన్నాయి. నేను ఇక్కడ కూర్చుంటే మళ్ళీ రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. ఆడ కూర్చొని నేను ఎట్లా అనిపిస్తుంది అంటే అరే ఏందిరా నేను ఏం చేస్తున్నాను అనిపిస్తుంది. ఇప్పుడు మనం అరుణాచలేశ్వర టెంపుల్ అని పెట్టేసినాం అన్న. బట్ టెంపుల్ నాకు తెలిసి పెద్దది, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా చాలా పెద్దది. ఇది ఎటు తీసుకొని వెళ్తే చూడాలి. అంటే ఫ్రంట్ సైడా బ్యాక్ సైడా? అచ్చా లెఫ్ట్ తీసుకొని 58 kilometers కొడితే తిరుపతి అంటానా? మనం ఇంకా ఆడ రూమ్స్ ఏం ఆలోచించలేము. రూమ్స్ లెట్స్ హోప్ ఆడ ఈజీలీ దొరికిపోవాలి. ఇప్పుడు దాకా మీరు తిరుపతి వెళ్తారని డైవర్ట్ అవుతున్నారు. ఇక్కడ ఎందుకు రూమ్ ఆ తల్లికి చూసి నేను నిజం అంటున్నాను, ఒక్కడే ఉంటే 5 days గాయమైపోతున్నాను. 5th day కనిపిస్తున్నాం మీరు సాయంత్రం ఇంటి దగ్గర. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. సో ఫైనలీ మేమైతే ఒక స్పాట్ దగ్గర ఆగినాం అనమాట. ఇది మా చందు వాళ్ళ డాడ్ వర్క్ చేసిన ఫస్ట్ స్కూల్. ఈ డాడ్ ఇస్ అ ఫిజిక్స్ టీచర్ అండ్ దిస్ ఇస్ వేర్ హీ వర్క్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ దాట్ ఈస్ వేర్ దే యూస్ టు లివ్. జస్ట్ లుక్ ఎట్ ఇట్. జస్ట్ విండోస్ ఓపెన్ చేస్తే నాకు తెలిసి మౌంటైన్స్ బ్యూటిఫుల్. ఫైనల్లీ ఇట్లాంటి లొకేషన్స్లోనే కదా ఎవడైనా ఉండాలనుకుంటాడు. ఫైనల్లీ అన్సర్టనిటీతో స్టార్ట్ అయిన మా ట్రిప్ సర్టెన్గా ఎండ్ అయిందనమాట. ఫస్ట్ లైక్ ఏ టెంపుల్ వెళ్తున్నామో మాకు తెలియదు, దాంట్లో ఏమేమి టెంపుల్స్ కవర్ చేయాలో నో ఐడియా. సో మళ్ళీ ఒక హనుమాన్ టెంపుల్ అండ్ జోగులాంబ కవర్ చేసినాం, మదర్ టెంపుల్. అండ్ ఫస్ట్ స్టాప్ మాది ఏది ఉంటుందా అనుకుంటే ఆలోచించినాం. ముందు ఆరోవిల్లే ఉంటుందా, పాండిచ్చేరి ఉంటుందా, లేకపోతే విల్ బి స్టేయింగ్ ఇన్ అరుణాచలం అనేది వి డిడ్ంట్ నో. సో యా వి ఫిగర్ దాట్ అవుట్ అండ్ యా లైక్ దగ్గర అరుణాచలం దగ్గర రాగానే వి రియలైజ్ దట్ వీ హ్యావెంట్ బుక్డ్ ఎనీథింగ్. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ లైక్ ఏడ ఉంటున్నాం అనేది ఫిగర్ అవుట్ చేసినాం. సో యా గెటింగ్ బెటర్ ఎట్ ద ఆర్ట్ ఆఫ్ ఫిగరింగ్ అవుట్. బాగానే అన్నీ చేసుకున్నాము అండ్ యా ఇట్స్ టైమ్ టు స్లీప్ ఎండ్ ద day 1 of a trip. I think it's been amazing and I think good and bad memories both. But overall బాగానే ఉండే. I mean some of the sceneries that we have seen, the weather, the company, I think crazy. It was like lovely. So yeah, maybe like stay tuned for the day 2 of this trip.
we'll share more about how our journey went and what we did in day 2 and all that. So yeah, good night for now. Take care.